అందరికీ నమస్తే అండి. నేను మీ కీర్తి. వెల్కమ్ టు సాయినియా డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మినపప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఒక కప్పు దాకా మినపప్పు, ఒక 10 ఎండుమిర్చి, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఒక 5 టమోటాలు, అలాగే ధనియాలు, జీలకర్ర కూడా తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు బాండలు పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. దీంట్లో ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చితో పాటు ధనియాలు, జీలకర్ర కూడా వేసేసానండి. ఇవన్నీ బాగా దోరగా వేగాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ బాగా దోరగా వేగితే మంచి వాసన వస్తాయండి. సో మంచిగా దోరగా వేగనివ్వాలి. చూడండి, బాగా దోరగా వేగుతున్నాయి కదా. ఇలా బాగా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఈ దోరగా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే అదే బాణల్లో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, అవి కూడా బాగా వేయించి బాగా దోరగా వేయించనివ్వాలండి. అలా కదుపుతూ ఉండాలి, లేకపోతే మినపప్పు మాడిపోద్ది. అందుకని బాగా కదుపుతూనే ఉండాలి. వేగేంత వరకు దోరగా వేగనివ్వాలి. రెడ్ కలర్ లాగా రావాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం కప్పులో తీసి పెట్టుకుందాం. ఇలా ఉండాలండి దోరగా. అదేవిధంగా అదే బాండల్లో కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు మరీ ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. అలా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా బౌల్లోకి తీసుకునేస్తున్నాను. ఇప్పుడు అదే బాణలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. అందుకోసం నేను దీంట్లో ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఈ లోపల మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నానండి. దీన్ని బాగా నానబెట్టుకోవాలి కొంచెం సేపు. ఈ లోపల ఆనియన్స్ మగ్గాయి కదా, చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. వీటిని కూడా ఒక బౌల్లో తీసుకునేస్తున్నాను. ఇప్పుడు అదే బాణలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా మనకు టమోటాలు వేయించుకోవాలి కదండి, ఆ టమోటా ముక్కలను కూడా వేసేస్తున్నాను. టమోటాలు బాగా మగ్గనివ్వాలండి. అలా కొంచెంసేపు అలా కదుపుతూ ఉండాలి. ఇలా బాగా మగ్గనివ్వాలి. సో దీనికి మూత పెట్టి మగ్గనిద్దాం కొంచెం సేపు. ఈ లోపల మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకుందామండి. మిక్సీలో వేస్తాము. అదేవిధంగా దీంట్లోనే నేను చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేస్తున్నాను. కొంచెం వాటర్, తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం టమోటాలు మగ్గాయేమో. బాగా మగ్గిపోయాయండి. ఇలా మగ్గాలి. దీన్ని కొంచెం అట్లా కదిపి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం సేపు చల్లార్చాలండి. ఈ కొంచెం చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకుందాము. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇలా పేస్ట్ చేయాలండి. ఇప్పుడు దీనిలోనే వేయించి పెట్టుకున్న మినపప్పు కూడా వేసేస్తాను. లాస్ట్లో వేయాలండి మినపప్పు, ఎందుకంటే మినపప్పు మరీ పేస్ట్లా ఉంటే బాగోదు. కొంచెం ఆ మినపగుళ్ళు మనకు పంటికి తగులుతూ ఉంటే బాగా టేస్ట్గా అనిపిస్తాయి. రోట్లో దంచినట్లుగా అలా అనిపిస్తుంది. సో కచ్చా పచ్చాగా దంచుకోవాలి మినపప్పుని. మరీ మిక్సీ పెట్టి వద్దండి, మెత్తగా అయిపోద్ది. అలా ఒక 2-3 సార్లు. సో ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి పచ్చడిలో. అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు బాగుంటుంది టేస్ట్. సో మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.